సో, ఏదైతే కోచింగ్ సెంటర్స్ చాలా వరకు ఢిల్లీలో ఉన్నాయి, బెంగుళూరులో ఉన్నాయి, హ్మ్. హైదరాబాద్‌లో ఉన్నాయి. హ్మ్. అసలు ఢిల్లీ వరకు వెళ్ళాలా అసలు మన వాళ్ళు? హైదరాబాద్‌లోనే ఉంటే సక్సెస్ కావచ్చా? సక్సెస్ ఎక్కడున్నా అవ్వచ్చండి. హ్మ్. ఓకే. ఓకే. ఇంట్లో ఉన్నా కూడా సక్సెస్ అవ్వచ్చు. హ్మ్. ఆన్‌లైన్ కోచింగ్ జాయిన్ అవుతాను. హ్మ్. ఆన్‌లైన్ కోచింగ్ కూడా హ్మ్. కట్టడానికి కూడా డబ్బులు లేవు. హ్మ్. ఫ్రీగా ఎంత ఫ్రీ ఓపెన్ సోర్స్ వీడియోస్ ఎన్నున్నాయండి ఇప్పుడు. అవును. యూట్యూబ్. ఈరోజు హ్మ్. ఎన్నున్నాయి యూట్యూబ్‌లో అవును. ప్రతి సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ఆప్షనల్స్ దొరుకుతాయి. హ్మ్. బుక్స్ ఏం చదవాలో తెలుసు. హ్మ్. అవి కూడా యూట్యూబ్‌లోనే ఓకే. చెప్తున్నారు. మెంటర్స్ చెప్తున్నారు. అవును. ఫ్యాకల్టీ చెప్తున్నారు. ఈ హ్మ్. పలానా బుక్స్ చదువుకోండి అని చెప్పి. హ్మ్. ఓకే. ఇక్కడ మెయిన్ కోచింగ్ కంటే ఇంపార్టెంట్ కరెక్ట్ స్ట్రాటజీ ఉండటం. ఓకే. కరెక్ట్ గైడ్ దగ్గర ఉండటం. హ్మ్. ఓకే. అంటే కరెక్ట్ స్ట్రాటజీ, కరెక్ట్ గైడెన్స్ అంటే ఏంటసలు వాళ్ళకు? అంటే ఎట్లా స్టార్ట్ జేయాలా? లేకపోతే ఏ రకంగా ప్రిపరేషన్ గావాలా? ఆ! ఎలా లేకపోతే ఎట్లా నేను డీవియేట్ కాకుండా ఉండాలా? ఇవన్నీ గూడా వస్తాయా? అన్నీ కంప్లీట్ హ్మ్. నేను నా నా గోల్ మీదే ఎలా ఫోకస్డ్‌గా ఉండాలి. హ్మ్. వేరే డిస్ట్రాక్షన్స్ ఎలా తగ్గించుకోవాలి. హ్మ్. ఓకే. ఆ డిసిప్లిన్ హ్మ్. తెచ్చుకోవటము. హ్మ్. టైమ్ టేబుల్ సెట్ చేసుకోవటము. ఓకే. యూపీఎస్సీ సిలబస్‌నంతా మెయిన్ చేసేదేంటి అంటే మైక్రో సిలబస్‌గా డివైడ్ చేసి ఈ సబ్జెక్ట్ హ్మ్. ఇవన్నీ నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్. హ్మ్. సో దీనికి 3 మంత్స్ టైమే ఉంది. హ్మ్. అది 40% ఆఫ్ ద సిలబస్. ఓకే. ఇది 3 మంత్స్ టైమ్‌లో నువ్వు ఫినిష్ చేసేసేయి. ఎందుకంటే అవి నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ కాబట్టి. హ్మ్. ఇది నీ వీక్ సబ్జెక్ట్. హ్మ్. ఓన్లీ ఈ సబ్జెక్ట్ మీద 3 మంత్స్ టైమ్ స్పెండ్ చేయాలి నువ్వు. ఓకే. ఎందుకంటే ఇది నీ వీక్ సబ్జెక్ట్ కాబట్టి. ఓకే. యూపీఎస్సీలో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. జీఎస్ పేపర్ 1లో 130 మార్క్స్ తెచ్చుకొని, జీఎస్ పేపర్ 1లో 100 మార్క్స్ తెచ్చుకొని, జీఎస్ పేపర్ 2లో 40 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోదు. ఓకే. ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. కాబట్టి నాకున్న వీక్‌నెస్‌ని నేను ఈ లెవెల్ వరకు తీసుకురావడానికి నేను ఎంత టైమ్ స్పెండ్ చేయాలి? ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్స్‌లో ఇంకొక 10 మార్కులు ఎక్స్‌ట్రా తెచ్చుకోవటానికి ఎలా ఫోకస్ చేయాలి? ఓకే. ఇది ప్రతి స్టూడెంట్‌కి మారుతుంది కదా! అవును. అలా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తన స్ట్రెంగ్త్స్‌ని బట్టి ఒక టైలర్డ్ మేడ్ స్ట్రాటజీ. హ్మ్. అది ఇంపార్టెంట్. ఓకే. అది మేము చేస్తాం. అది మెంటర్‌షిప్ అన్నవాళ్ళు చేస్తారు. ఓకే. ఎక్కడన్నా ఏదన్నా స్పెసిఫిక్‌గా ఒక ఎస్సే రైటింగ్‌లో ల్యాక్ అవుతున్నారు. ఎందుకు హ్మ్. అవుతున్నారు? కంటెంట్ లేక అవుతున్నారా? స్ట్రక్చర్ ఎలా ఫ్లో రాయలేక అవుతున్నారా? వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఒక బ్యాడ్ ఎస్సే రాయటానికి హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. హ్మ్. అందులో మీ 10 రీజన్స్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అన్నది సొల్యూషన్ ఇవ్వటము. ఓకే. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ రెగ్యులర్‌గా చేపిచ్చటము. యూపీఎస్సీ ట్రెండ్స్ ఏంటి అన్నది తెలుసుకోవటము, అది వాళ్ళకి చెప్పటము. ఈరోజు ఈ ఎగ్జామ్‌కి ఇవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఓకే. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ మెంటర్‌షిప్ నుంచి ఓహ్! వస్తాయన్నమాట. సరే మేడం. అయితే మామూలుగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది గాని, టెక్నాలజీ గాని చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అవును. అసలు వాడని వాళ్ళు ఎవరు లేరు. అవును. అవునా గదా! అవును. ఈ యొక్క సోషల్ మీడియా గాని, టెక్నాలజీ గాని, ఈ యొక్క యాస్పిరెంట్‌కి హెల్ప్ అవుతుందా? దీన్ని కరెక్ట్‌గా వాడితే? లేకపోతే అది డిస్ట్రాక్ట్ అవుతుందా? ఏ రకంగా దీని యొక్క ఇంపాక్ట్ ఉండబోతుంది? టెక్నాలజీ ఎప్పుడైనా మంచిదేనండి. హ్మ్. దాన్ని మనం ఎలా వాడతామో మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఓకే. ఉంటుంది. ఏ టెక్నాలజీ ఏనాడు తప్పు కాదు. హ్మ్. ఆనాడు స్మార్ట్ ఫోన్ తప్పు కాదు. ఆనాడు కంప్యూటరు తప్పు కాదు. అవును. ఎందుకంటే ఈ రోజు మనకి వాటి ఇంపార్టెన్స్ ఏంటన్నది ఈ రోజు మనం ఎంత అలవాటు పడిపోయామో తెలిసిందే. 100%. ఏ టెక్నాలజీ అయినా అంతే. వచ్చిన స్టార్టింగ్‌లో ఈ కొత్తగా వచ్చిన ఇదిలో ఎలా యూజ్ చేయాలో తెలియకపోవటము. హ్మ్. ఏఐ అవ్వనివ్వండి, ఈ చాట్ జీపీటీ లాంటి యాప్స్ అవ్వనివ్వండి, ఎలా వాడుకోవాలో తెలియక హ్మ్. టూ మచ్‌గా డిస్ట్రాక్ట్ అయిపోవటం వల్ల ప్రాబ్లమ్సే కానీ, హ్మ్. దీన్ని ఆప్టిమమ్‌గా ఎలా యుటిలైజ్ చేసుకోవాలి హ్మ్. అన్నది గనక యాస్పిరెంట్ సంపాదించగలిగితే ఇట్స్ ఎ వెపన్ ఇన్ దేర్ హ్యాండ్స్. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏదన్నా ఒకటి ఉంది. దాని మీద నేను ఒపీనియన్ ఫార్మ్ చేసుకోలేకపోతున్నాను. హ్మ్. నేను ఎక్కడెక్కడి నుంచి ఆర్టికల్స్ చదవచ్చు. అవును. వితిన్ సెకండ్స్. అవును. కష్టపడి లైబ్రరీకి వెళ్ళక్కర్లేదు. న్యూస్ పేపర్లు తిప్పి ఎప్పుడెప్పుడు ఎవరు కవర్ చేశారో కష్టపడక్కర్లేదు. హ్మ్. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఒక 10 ఆర్టికల్స్ ఒక్క సెకండ్‌లో బ్రౌజ్ చేయొచ్చు నేను. అవును. సో, దీనివల్ల ఇది ఇది ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనేది. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, ఒక్కసారి నేను గూగుల్ కోసం ఇలా నా ఫోన్ పట్టుకోగానే, హ్మ్. నేను గూగుల్‌లో నాకు కావాల్సిన టాపిక్ చూసి ఆపేసి పక్కన పెట్టేస్తే ప్రాబ్లమ్ లేదు. అంతే. మనం ఏం చేస్తాము, పక్కనున్న ఇంకొక 2 యాప్స్ ఓపెన్ చేస్తాము. అవును. ఎళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయానన్న సంగతి ఒక అరగంట తర్వాతో, గంట తర్వాతో రియలైజేషన్ ఒస్తుంది. అవును. ఓకే. అవును. అది ఇలాంటివి కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. హ్మ్. ఇవి ఓవర్‌కమ్ చేయాలి అంటే హ్మ్. చేయాల్సిందేంటి అంటే, నేను ఫోన్ తీసుకొని ఏదన్నా ఒక టాపిక్ మీద సెర్చ్ చేస్తున్నాను. అది ఏదన్నా ఒక కాన్సెప్ట్ అర్థం గాక ఎవరిదన్నా ఒక సార్ వీడియో చూడడం కోసం అవ్వనివ్వండి, డేటా కలెక్ట్ చేసుకోవడం కోసం అవ్వనివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడడానికి అవ్వనివ్వండి. హ్మ్. 5 మినిట్సే టైం. హ్మ్. అదొక స్ట్రిక్ట్ రూల్ నాకు నేను.
నేను 5 మినిట్స్ మాత్రమే నాకు ఏం కావాలో చూస్తాను, ఫోన్ పక్కన పెట్టి వచ్చేస్తాను. నా మీద నాకు ఆ కంట్రోల్ లేదు, ఆ విషయం నాకు క్లారిటీ ఉంది, యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ యాక్సెప్టెన్స్, నాలో ఉన్న ప్రాబ్లం ఇది అన్నది మనం ఫస్ట్ ఓపెన్ గా యాక్సెప్ట్ చేయాలి. మనకి ఫస్ట్ అది యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉండదు, అందుకే సగం ప్రాబ్లమ్స్ వస్తాయి. మన గురించి మనం చాలా ఎక్కువ అనుకుంటాం. మామూలుగా ఈ మధ్యలో సోషల్ మీడియాకి చాలా అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇలా ఎక్కువ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాను అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రాసుకోండి. ఈ పలానా టాపిక్ లో ఈ పలానా క్లారిటీ కోసం నేను చూడాలి, అలా లిస్ట్ రాసుకోండి. మీ స్టడీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఫినిష్ చేసేయండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఫోన్ లో మీరు రాసుకున్న పాయింట్స్ ప్రకారం చూసుకోండి. ఇప్పుడు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చాట్ జీపీటీ కానీ చాలా వరకు ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవే ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా వాడాలి వీళ్ళు? ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ వినేవాళ్ళు, గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు ఏదైనా అవసరం ఉంటే. ఇప్పుడు చాట్ జీపీటీ ఏని కూడా వాడుకోవచ్చు కదా, దీనివల్ల కూడా యూజ్ అవుతుంది కదా. డేటా ఇవ్వడానికి వాడుకోవచ్చు, కాకపోతే దానికి మనం ఇచ్చే ప్రాంప్ట్స్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ డేటా, ఆథెంటిక్ వెబ్సైట్స్, బ్యాలెన్స్డ్ ఒపీనియన్, ఇలాంటి కొన్ని కీవర్డ్స్ పెట్టి వాడుకోవటం తెలియాలి. అప్పుడు చాట్ జీపీటీ కూడా ఖచ్చితంగా మంచి ఆన్సర్స్ ఇస్తుంది మనకి. మామూలుగా ఎవరికైనా ఎథిక్స్, వాల్యూస్, పర్సనాలిటీ, డిసిప్లిన్ ఎవరికైనా అవసరం. ముఖ్యంగా ఇలాంటి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా అవసరం. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి? మీరు ఒక మాట చాలా బాగా అన్నారు, ఎవరికైనా అవసరమే, యూపీఎస్సీ వాళ్ళకి ఎక్కువ అవసరమే. ఏంటంటే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. ఏమవుతుందంటే ఈ చదువుతున్నన్ని రోజులు ఒక ఐడియలిస్టిక్ మోడ్ లో ఉంటారు ఆస్పిరెంట్ అన్నవాళ్ళు. దేశానికి అది చేసేయాలి, ఇది చేసేయాలి, అలా మార్చేసేయాలి, ఇలా మార్చేసేయాలి అన్న ఒక ఎంతో ఐడియలిస్టిక్ ఫేజ్ లో ఉంటారు. వెళ్ళి జాబ్ లో కూర్చున్న తర్వాత అప్పుడు రియాలిటీలోకి వస్తారు. పొలిటికల్ ప్రెషర్స్ ఉంటుంది, ఈ బ్యూరోక్రసీలో మనకి ఎంతో హైరార్కీ ఉంది, మన సిస్టమే అలా ఉంది. పైన అఫీషియల్స్ నుంచి ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతకంటే చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటే ట్రాన్స్ఫర్స్, ఐపీఎస్ లో ఎన్కౌంటర్లు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో నేను నమ్ముకున్న సిద్ధాంతానికి, నా మోరల్స్ కి నేను ఎంతో స్టిక్ అయి ఉండి నేను ప్రాక్టికల్ గా ఏం చేయగలను అన్నది చూసుకొని ముందుకెళ్ళటమే. ఈ నమ్ముకున్న దీన్ని మాత్రం ఎక్కడ వదులుకోవటానికి లేదు. ఆ ప్రిన్సిపల్స్ కి స్టిక్ ఆన్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. 100% ఎవరైనా, ఏ ఆస్పిరెంట్ అయినా నిజాయితీగా నేను పని చేయాలి, నేను సక్సెస్ అయిన తర్వాత దేశాన్ని ఇట్లా మార్చాలి, అట్లా మార్చాలి, మా ఊరికి ఇది చేయాలి, అది చేయాలి, చాలా హానెస్ట్గా ఉంటారు. కానీ ఒక్కసారి సివిల్ సర్వెంట్ కాగానే, ఉద్యోగం రాగానే అవన్నీ మర్చిపోతారు. అసలు అవునా కదా? అందరూ అనండి, 100% నిజాయితీగానే వస్తారు, కానీ వచ్చాక మెల్లమెల్లగా పరిస్థితులు అట్లా తయారవుతాయి. అదే చెప్తున్నాను, ఐడియలిజం వర్సెస్ రియలిజం. ఈ ఐడియలిస్టిక్ ప్రిన్సిపల్స్ లో అలా చేసేయాలి, ఇలా చేసేయాలి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమవుతుంది. అర్థమైన తర్వాత చిన్న చిన్న కాంప్రమైజెస్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చాలా చిన్న కాంప్రమైజ్ తో స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆ కాంప్రమైజ్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎట్ వెళ్తారో పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. కానీ ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారండి. ఇప్పుడు అశోక్ కేమ్కర్ లాంటి ఆఫీసర్స్ ఉన్నారు. హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మొత్తం సర్వీస్ లో మోర్ దెన్ 50 times ట్రాన్స్ఫర్లు అయినాయి ఆయనకి. ఆయన ల్యాండ్ యూజ్ లో అయినా కూడా ఆయన అలా ఫైట్ చేస్తూనే ఉన్నారు. హీ డిడ్ంట్ కాంప్రమైజ్ ఆన్ హిస్ ప్రిన్సిపల్స్. ఓకే, కొంతమంది ఉన్నారు ఇండివిజువల్ గా మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఢిల్లీ మెట్రోలో ఆయన చాలా వర్క్ చేశారు. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్. అలా దేశాన్నే మార్చేస్తాను అన్నది ఐడియలిస్టిక్ గా మాత్రమే పనికొస్తుంది, రియాలిటీలో పనికి రాదు. ఒకటి చాలా గట్టిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బ్యూరోక్రసీ ఈజ్ అ వెల్ ఆయిల్డ్ మషీన్. ఓవరాల్ గా సిస్టమ్ ని ఇట్లా ఫ్లిప్ చేయటం అనేది ఒక మనిషి వల్ల పాసిబుల్ కాదు ఎప్పుడు. మనం బెస్ట్ ఏం చేయగలుగుతాము అంటే, ఇందులో చాలా ప్రాబ్లం ఉంది, నా ఊరిలో దీనికి సంబంధించిన చాలా ప్రాబ్లం ఉంది, ఆ సిస్టంలో నేను మార్పు తీసుకొస్తాను, దానికి రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తాను, దానికి కావాల్సిన పాలసీస్ తీసుకురాగలుగుతాను, కరప్షన్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, అది తగ్గిస్తాను. అంటే ఒక హానెస్ట్ సివిల్ సర్వెంట్ అసలు సమాజాన్ని మార్చగలుగుతాడా? అంత శక్తి ఉంటుందా? శక్తి ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే, అతను ఒక్కడు మాత్రమే చేయలేడు అంటున్నాను. అతనికి ఇంకా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉండాలి.
బ్యూరోక్రసీ నుంచి అతను పూనుకున్నాడు. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ లో కలెక్టరే హెడ్, సంతకం చేసి అతనే, సంతకం చేసేది అతనే, పాలసీ ఏం పాలసీ రాయాలి, ఎలా రాయాలి అన్నది అతనే, గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకునేది అతనే. అవును. కాబట్టి అతనికి చేయగలిగే ఇది ఉందా అంటే చేయగలిగే ఇది ఉంది, కానీ అతను ఒక్కడే చేయలేడు, పొలిటికల్ విల్ కూడా ఉండాలి. ఆ లోకల్ ఆ పీపుల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నాడో అతని సపోర్ట్ కూడా ఉండాలి. ఫండ్స్ రూపం ఇతను పాలసీ రాసిస్తాడు, ఫైనల్ గా ఆ పాలసీని బిల్ చేయాల్సింది ఎవరు? ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ వాళ్ళే. అంటే పొలిటికల్ విల్ ఉండాలిగా అక్కడ. ఈ కొత్త చేంజ్ తీసుకొచ్చారు, ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేయడానికి సొసైటీ రెడీగా ఉండాలిగా. అవును. ఆ రోజు సతీని అబాలిష్ చేసినప్పుడు సొసైటీ ఎంత రిజెక్ట్ చేసింది, సొసైటీ కూడా రెడీగా ఉండాలిగా ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేయడానికి. సో అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మీరు చెప్తారా ఇవన్నీ మీ యొక్క ఆస్పిరెంట్స్ కి? తప్పకుండా చెప్తాం, చెప్తారా? తప్పకుండా చెప్తాం. చేయలేరు మీ ఒక్కరితో కాదు ఈ సమాజాన్ని మార్చడం అని. అలా కాదండి మేము చెప్పేది ఏంటి అంటే, ఈ రోజు మీరు ఏ కాజ్ కోసము ఆ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారో, ఒక ఫారెన్ సర్వీస్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో, స్టిక్ టు యువర్ ప్రిన్సిపల్స్. యు గో ఇన్ టు ద సిస్టమ్, నాట్ బీయింగ్ అండర్ ది ఇంప్రెషన్ దట్ ద సిస్టమ్ ఈజ్ రాంగ్. సిస్టమ్ ఈజ్ నెవర్ రాంగ్. ఎక్కడెక్కడో వ్యక్తులు తప్పున్నారు, ఎక్కడెక్కడో చిన్న చిన్న సిచ్యువేషన్స్ తప్పున్నాయి అంతే. సిస్టమ్ రాంగ్ అయితే ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి ఈ రోజు వరకు కొలాప్స్ అవ్వకుండా గవర్నమెంట్ ఇలా నడవదు. సిస్టమ్ తప్పు కాదు, ఆ రియాలిటీ ఉండాలి అని చెప్తున్నా నేను. అందరూ తప్పు కాదు, అందరూ ఆఫీసర్స్ కరప్ట్ కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, మనం ఎంత బెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తాము సొల్యూషన్ తీసుకురావడానికి. చాలా మంది అధికారులు కూడా అవినీతిలో కూరుకుపోతున్నారు, స్కాములలో ఇరుక్కపోతున్నారు, రాజకీయ నాయకుల భజన చేస్తున్నారు, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రుల మంత్రుల కాళ్ళు కూడా మొక్కుతున్నారు. అవునా కదా? ఇది భారతదేశంలో నడుస్తుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉంది. సో దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఇది ఓవరాల్ గా ప్రతి దగ్గర ఉన్న ప్రాబ్లమే. పొలిటీషియన్సే చూసుకుందాము, పొలిటీషియన్స్ లో ఎంత మంది లేరు? కార్పొరేటర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎమ్మెల్యే అవ్వడానికి ఎన్నెన్ని పనులు చేశారు, ఎమ్మెల్యే నుంచి మినిస్ట్రీ అవ్వడానికి ఎన్నెన్ని పనులు చేశారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇది బ్యూరోక్రటిక్ సిస్టమ్ అండి, అది పొలిటికల్ సిస్టమ్. ఫైనల్ గా మనుషులు వాళ్ళే, ఐడియల్స్ అవే, పరిస్థితులు అవే. అది నేను చెప్పేది. పాలిటిక్స్ అంతా కూడా కుళ్ళు రాజకీయాలు ఈ రోజు అలా అయిపోయింది అనేటువంటిది అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, రాజకీయ నాయకులే యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే సివిల్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్ కూడా అందులో కూరుకుపోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రజాస్వామ్యం అలా జరగకూడదు, అలా 100% కూడా జరగదండి. ఎందుకంటే ఎప్పుడైనా చదువుకుని మంచి అధికారులు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇలానే ఇందులోనే ఉండి పొలిటికల్ గా షిఫ్ట్ అయ్యి ఇంకా మేబీ పొలిటికల్ రిప్రజెంటేటివ్ గా ఉంటే బెటర్ గా వర్క్ చేయగలనేమో అనుకున్న అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, మనకి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ఈ బ్యూరోక్రసీలోనే ఉండి నేను వీలైనంత వరకు నేను సర్వీస్ చేస్తాను, ఆర్ఎస్ శర్మ గారు అని చెప్పి నార్త్ ఇండియాలో ఉంటారు, అట్లా చాలా మంది ఇక్కడే ఉండి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక ఐఆర్ఎస్ అధికారి ఉన్నప్పుడు చాలా మంచి నిజాయితీ గల అధికారి. అందుకే ఆయన రాజకీయాల్లోకి రాగానే ఏకంగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చివరికి ఏమైపోయాడు? జైలుకి పోయాడు. అంటే ఒక నిజాయితీ గల అధికారి, మంచి పేరున్నటువంటి అధికారి రాజకీయాలకు రాగానే, పవర్లోకి రాగానే ఇలాంటి అవినీతి అధికారులు అయిపోతారా? అదే అండి, ఇది ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఒక రోజులో అయ్యేదేమి కాదు, ఒక పెద్ద ప్రాసెస్. ఏదో ఒక చిన్న కరప్షన్ తో స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న కాంప్రమైజ్ తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ గా బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఒక హైరార్కీ ఉంటుంది, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, స్ట్రిక్ట్ గా ఇవే ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అయ్యి ఆ పని చేయాలి. అదే బ్యూరోక్రటిక్ మైండ్ సెట్. అందులో ఈ ఆఫీసర్స్ అన్న వాళ్ళు చాలా బాగా పని చేయగలుగుతారు. ఓకే, పాలిటిక్స్ కి వచ్చేసరికి అలా ఉండదు. అక్కడ ఒక మాస్ ప్లీజింగ్ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడే కదా నెక్స్ట్ టైం ఓట్ వేసేది. అది తప్పవనివ్వండి, మీ మనసుకి నచ్చకపోవచ్చు, కానీ ఆ జనాలని ప్లీజ్ చేయడం కోసం చేయాల్సి వస్తుంది. ఓకే, పవర్ లో ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతాం, పవర్ లో ఉండాలి అంటే ఈ పని చేయక తప్పట్లేదు. ఇలాంటి కాంప్రమైజెస్ ఎక్కడన్నా ఒక దగ్గర అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, చాలా మంది మీరు అన్నట్టు ఆ బ్యూరోక్రాట్స్ రిజైన్ చేసి విఆర్ఎస్ తీసుకొని మరి రాజకీయాలకు వస్తున్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు అయితేనేమో, జయప్రకాష్ నారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు, తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆకునూరు మురళీ గారు,
మురళి గారు, అవును ఇలా చాలా మంది ఉన్నారు. అవును కాకపోతే దే ఆర్ నాట్ సక్సెస్. వాళ్ళు అవును రాజకీయాలకు వస్తే అవును మంచి అధికారులు. అవును వాళ్ళు స్పీచ్లు ఇస్తే బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో వాళ్ళు చాలా వింటారు. ఇంటలెక్చువల్స్ అండి. ఇంటలెక్చువల్స్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద వాళ్ళకున్న అవగాహన అసలు నెక్స్ట్ లెవెల్. ఆశ్చర్యపోతాం మనం వాళ్ళ ఐడియాలజీస్ వింటే. అలాంటి వాళ్ళు మామూలు అసలు ఏం చదువురాని వాళ్ళ మీద ఓడిపోతున్నారు. ఓడిపోతారు. అవును. అది రీజన్. ఇంటలెక్చువల్ గా ఉండటం ఒకటి, ఉమ్, మాస్ కి కనెక్ట్ అవ్వటం ఒకటి. ఉమ్, యూజువల్ గా మనకి ఒక ఓకే. కంట్రీ లైక్ ఇండియాలో మనకి లిటరసీ రేట్ చాలా తక్కువ. మన లిటరసీ రేట్ అంటే ఏంటి? చదవగలగటము, రాయగలగటము, ఉమ్, ఆ భాషలో మాట్లాడే అవగాహన ఉంటే వాళ్ళని లిటరేట్ అంటాం. అవును. అలా లిటరసీ చూసుకుంటున్నాం. పొలిటికల్ లిటరసీ ఎంత మందికి ఉంది? ఉమ్, చాలా తక్కువ మందికి చాలా ఉంది. తక్కువ మందికి ఉంది. మనం ఓట్ దేన్ని బేస్ చేసుకొని వేస్తున్నాము? ఖచ్చితంగా డబ్బుని చూసో లేకపోతే డబ్బుని పార్టీని చూసో, చూసో పార్టీని చూసి లేకపోతే వేస్తున్నాము, పథకాలను చూసో. కులం చూసి అవును. వేస్తున్నాము. ఉమ్, ఈ ముందు వాళ్ళు పార్టీలో ఫ్రీబీస్ ఇస్తానని వాళ్ళు ఎంత అనౌన్స్ చేస్తున్నారో దాన్ని బట్టి వేస్తున్నాము. ఉమ్, ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని వేస్తున్నాము. ఓకే. పొలిటీషియన్స్ అనేవాళ్ళు మాస్ లీడర్స్. ఓకే. వాళ్ళు ఎప్పుడు జనాల మధ్యలో ఉన్నారు. ఉమ్, వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడడం వాళ్ళకొచ్చు. ఉమ్. అన్న అంటారు, అక్క మాస్ అంటారు. ఈ మాస్ కి కూడా మనలో ఒకడు అని ఆ లీడర్ ని రికగ్నైజ్ చేస్తారు. ఆ అభిమానంతో వాళ్ళకి ఓటేస్తారు. ఓకే. ఇతను ఇంటలెక్చువల్ గా మాట్లాడుతున్నాడు. ఉమ్, యాక్చువల్ గా దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించే ఇతను కూడా మాట్లాడుతున్నాడు. ఆ పాలసీ చేంజెస్ గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ వీళ్ళకి రీచ్ అవ్వట్లేదు, కనెక్ట్ కావట్లేదు. కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఉమ్, అందుకని ఈ వేరే సెంటిమెంట్స్ కి లొంగిపోయి వీళ్ళు గెలుస్తున్నారు. ఉమ్. సో ఇలాంటివి ఇది ప్రజాస్వామ్యానికి కూడా నష్టమే కదా. ప్రజలు కూడా కొంత చైతన్యవంతులు కావాలి కదా. కావాలి, మనలాంటి వాళ్ళమే చేయాలి. అది ఓకే. మీరు మేము చేయాలి. అది తప్పకుండా చేయాలి మనందరం కూడా.